మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మరి సృష్టికర్త అయిన దేవుడు దేవదూతులు సృష్టించినాడు దేవుని సృష్టించాలని. మరి లూసిఫర్ దేవునికి వ్యతిరేకమైనప్పుడు మానవుల్ని సృష్టించాడు, మానవుల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని. కానీ దేవుడు ప్రణాళిక సాతాను పోగొట్టాడు కాబట్టి మనుషులు సృష్టించుకున్న తర్వాత మరి వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా గుంపు అయినప్పుడు నిజ దేవుని మర్చిపోయి పాపములో వాళ్ళు ఉన్నారు. ఆ పాపానికి విరుగుడు కావాలంటే దేవాది దేవుడే ఈ లోకానికి మనిషి కుమారుడుగా యేసు అనే పేరు పెట్టుకొని కన్యమరి గర్భంలో పుట్టి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చూస్తున్నాము. ఆయన వచ్చి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేకే కాదు, కానీ యేసు ప్రభు వారు వచ్చింది నా పాపము పోవాలి అంటే కలవరిశిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చాడు. కాబట్టి ఎవరైతే నేను పాపిని, నా పాపము క్షమించమని ఎవరైతే వచ్చి యేసయ్యని అడుగుతారో వాళ్ళ పాపము క్షమించబడుతుంది. కాబట్టి ఈ ప్రధానమైన అంశం ఏమంటే, ప్రధానమైన ఆజ్ఞ ఏమంటే మత్తయి సువార్త 28:19 ఈ రీతిగా రాయబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయండి. యేసు ప్రభు యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ ఏమంటే సర్వలోకముకు వెళ్ళండి, సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యత మాది. నమ్మి బాప్తిసం పొంది వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలను నమ్మిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతవరకు వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళతో ఉండి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేశాడు. మరి ఈ ప్రధాన ఆజ్ఞను దేవసేవకులు అందరూ కూడా ఆ వార్తను మోసుకొని వస్తున్నారు. కాబట్టి అది విని రక్షణ పొందితే నీవు నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్.